రిటైర్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఉన్న రీడింగ్ రూమ్ లో నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ రిటైర్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ నారాయణస్వామి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ రిటైర్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ పి చిన్నయ్య, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ రిటైర్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యులు వివి కృష్ణయ్య, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎస్ఐ రిటైర్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి సురేష్లు, పారా మిలిటరీ విశ్రాంత ఉద్యోగులు పాల్గొని పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సిఏపీఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా సభ్యులు మాట్లాడుతూ పారా మిలిటరీ విశ్రాంత ఉద్యోగుల కోసం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, అలాగే తమకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో పారా మిలిటరీ విశ్రాంత ఉద్యోగస్తులు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. మరి ముఖ్యంగా ఈనాటి సిఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ కి, జనరల్ బాడీ మీటింగ్ కి ఇచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు నారాయణ స్వామి. నేను ఈ నెల్లూరు జిల్లా సిఏపీఎఫ్ ఈ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను. నా పక్కనటువంటి మా మిత్రులు పి చిన్నయ్య గారు, ఆయన కూడా రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్, ఈజ్ క్లాస్ కన్సల్ట్ ఆఫీసర్. నా కుడి చేతున్నటువంటి వివి కృష్ణయ్య సారు, ఆయన కూడా అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తారు. ఆ పక్క మా వైస్ ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా సిఆర్పిఎఫ్ నుంచి వాళ్ళు మరి ఆఫీసర్ గా ఆయన పనిచేసి ఇక్కడికి రిటైర్ అయ్యి వచ్చారు. మేమంతా కలిసి ఇక్కడ కూడా అనేక మంది మెంబర్స్ ఉన్నారు. మా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో దీన్ని మేము రిజిస్టర్ చేయించాము. ఆథరైజ్డ్ అసోసియేషన్ అది. దీంట్లో దాదాపు 160 మంది సభ్యులు మరి ఈ అసోసియేషన్ లో ఉన్నారు. ఈ యొక్క ఆల్రెడీ మా కృష్ణ సార్ చెప్పారు, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ అంటే దీంట్లో 6 రకాల పారామిలిటరీ ఫోర్స్ ఉన్నాయి. వీళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చి ఫోర్స్ భారతదేశం యొక్క ఆంతరంగిక భద్రతను మరి చూసేటువంటి డిపార్ట్మెంట్ ఇది. అదేవిధంగా సిఐఎస్ పథకాన్ని తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఎయిర్పోర్ట్లు కావచ్చు, మరి స్పేస్ సెంటర్స్ కావచ్చు, కాబట్టి డైమండ్ మైన్స్, అనేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పార్లమెంట్ భవన్ కావచ్చు, మరి గవర్నమెంట్ ఆఫీసెస్ లో వీళ్ళు భద్రతను కలుగజేస్తున్నారు. అదేవిధంగా సిఆర్పిఎఫ్, ఇది కూడా చాలా పెద్ద ఫోర్స్ భారతదేశంలో. వీళ్ళు ఈ దేశం యొక్క, భారతదేశం కన్యాకుమారి, కాశ్మీర్ ఉన్నటువంటి దేశాన్ని ఎక్కడైనా కానీ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినట్లయితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి, స్టేట్ పోలీస్ కి సపోర్ట్ ఇచ్చేటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళు. ఇది కూడా చాలా పెద్ద ఫోర్స్. అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి చెప్పాము మనం. ఈ విధంగా 6 రకాల ఫోర్సెస్ రిటైర్డ్ పీపుల్ మా అసోసియేషన్ లో మరి మేము చేశాము, మెంబర్ గా ఉన్నారు. ఇది అందరినీ కూడా, రిటైర్డ్ పీపుల్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చడానికి వాళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు, లేదంటే వాళ్ళకి సాధక బాధకాలు ఎన్నో ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒకవేళ చనిపోయినప్పుడు అసోసియేషన్ తరఫున మేము వెళ్లి ఆ కుటుంబాన్ని ఆదరించడమే కాదు, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయం కూడా మేము అందజేస్తున్నాము. అదేవిధంగా మరి కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలకు ఎవరైనా పెళ్లి లేదా కానీ మేము మరి అసోసియేషన్ తరఫున వెళ్లి ఆ యొక్క మ్యారేజ్ లో అటెండ్ చేసి ఆ యొక్క సంతోషంలో మేము కూడా పాల్పంచుకొని వాళ్ళకు కూడా కొంత ఆర్థికపరమైన సహాయం కూడా మేము చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ సార్ చెప్పాడు, అనేక సేవా కార్యక్రమాల్లో నెల్లూరు జిల్లాలో జరిగేటివి, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అనేక సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క పారామిలిటరీ ఫోర్స్ వీళ్ళు మామూలుగా జాబ్ లో ఉన్నప్పుడు దేశం కొరకు పోట్లాడినారు. దేశం కొరకు చాలా మంది వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా మరి పణంగా పెట్టారు. అనేక మంది చనిపోయారు జాబ్ లో. మరి అసలు జాబ్ చేసుకొని బతికి ఈ విధంగా రిటైర్ అయి రావటం కూడా అది ఒక భగవంతుడు మాకు ఇచ్చినటువంటి వరంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మా జాబ్స్ కూడా ఆర్మీ వాళ్ళు అంత త్వరగా చనిపోరు. ఆర్మీ వాళ్ళ కన్నా ఫస్ట్ లైన్ లో మేము ఉంటాము. ఫస్ట్ లైన్ ఉండేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. కాబట్టి వాళ్ళు దాటుకునే దేశంలోకి మరి వేరే దేశస్తులు కావచ్చు, మరి ఉగ్రవాదులు కావచ్చు లోపలికి ఎంటర్ అవుతాయి. ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ మాదే ఉంటుంది. కాబట్టి మేము పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నాం. కానీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాటికి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ మాకైతే లేవు. మేము ఎంతో కాలంగా మేము పోరాడుతున్నాము. మాకు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాకంతా కూడా
హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కొరకు మేము అనేక పర్యాయాలు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని, నెల్లూరు జిల్లా కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారిని మేము కలిసాము. కానీ వాళ్ళు మమ్మల్ని ఏమంటారంటే, మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాదు, పారామిలిటరీ ఫోర్సెస్, మాకు ఎగ్జామ్షన్ ఇవ్వమని, మా దగ్గర ఎలాంటి ఆర్డర్స్ లేవు మీకని మరి వాళ్ళు చెప్తున్నారు. మేము అడిగే చిన్న ఆ కోరికను కూడా మరి గవర్నమెంట్ ఈ రోజు తృణీకరిస్తుంది. దీని గురించి కూడా స్టేట్ యంత్రాంగం కూడా మా మీద శ్రద్ధ తీసుకొని మేము చేసిన సేవలను గుర్తించి మాకు హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి. అదేవిధంగా మరి జిల్లాలో మాకు ఆఫీస్ కొరకు మేము 2 సెంట్ల భూమి కొరకు మేము ప్రయత్నిస్తున్నాము. అది కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా మేము నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి మాకు 2 సెంట్ల భూమి కావాలని చెప్పని ఆఫీసు కన్స్ట్రక్షన్ కోసము, అదేవిధంగా మేము ప్లాట్స్ కొరకు చాలా మంది మా డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి తక్కువ పెన్షన్ వస్తుంది. 20,000, 25,000, 30,000 రూపాయల పెన్షన్ తో మరి కుటుంబాలు ఎలా వాళ్ళు మరి సాగగలరు. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు కొంత చిన్న భూమి కేటాయించినట్లు. ఈరోజు మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నెల్లూరు జిల్లా సభ జరుగుతున్నది. కొత్త సంవత్సరం 2025 సంవత్సరం మన రూల్స్ ప్రకారం 3 నెలలకు ఒకసారి మనం మీటింగ్ ఈ టౌన్ హాల్లో పెట్టుకుంటున్నాము. దానికి మన మాజీ ప్రెసిడెంట్ గారు, ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, మిగతా మెంబర్స్ అందరం మనం అటెండ్ అవుతున్నాము. మనము ఒక అసోసియేషన్ స్థాపించాము. దానికి ప్రధాన ప్రెసిడెంట్ అసిస్టెంట్ కమాండెంట్ చెన్నై గారు సహకారంతో మనం రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరం సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, మనం ఎక్సర్వీస్ మనం అందరం కలిసి ఒక అసోసియేషన్ ఒక నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన సెంట్రల్ వెల్ఫేర్ అసోసియేషన్ కి అనుబంధంగా అఫిలియేట్ అయ్యింది. మన ఆంధ్ర రాష్ట్రానికి అసోసియేషన్ కూడా అఫిలియేట్ అయింది. మన సహకారం కొద్దీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అనేక విధాలు మనము సహాయపడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో సైక్లోన్ వచ్చినప్పుడు కానీ, కరోనా టైంలో కానీ మన ప్రెసిడెంట్ గారు, మన మెంబర్స్ అందరూ కంట్రిబ్యూట్ చేసుకొని గవర్నమెంట్ సహాయం చేయడం జరిగింది. ఈ మధ్య ఒక వారం 10 రోజుల ముందు సిఎస్ఎఫ్ ఒక ర్యాలీ కలకత్తా నుంచి కన్యాకుమారి చేసినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ అఫీషియల్స్, స్టేట్ పోలీస్ అఫీషియల్స్ ప్లస్ సిఎస్ఎఫ్ అఫీషియల్స్ అందరూ కలిసి గ్రాండ్ సక్సెస్ చేసి నెల్లూరు జిల్లాకి మంచి పేరు ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన అసోసియేషన్ సమస్యల గురించి మీకు వివరంగా తెలియపరచమని ప్రెసిడెంట్ నారాయణ స్వామి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా గౌరవ సీనియర్ అసిస్టెంట్ కమాండెంట్ అయిన కృష్ణయ్య గారికి, ప్రెసిడెంట్ గారు అయిన నారాయణ స్వామి గారికి, వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, నా ముందున్న మిత్రులు, సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చెప్పడం ఏంటంటే, నేను ఎప్పుడైతే మన అసోసియేషన్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి దాదాపు 10-12 సంవత్సరాల ముందర అప్పటి నుంచి నేను ప్రెసిడెంట్గా చేశాను. రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ నాకు ఆరోగ్యం సరిలేక దాన్ని వదులుకోవడం జరిగింది. అయినా కూడా నేను లాంగ్ చేయడం బాగాలేదని ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో నేను చాలాసార్లు కలెక్టర్ ఆఫీసులో చాలా మందిని కలిసాము, కలెక్టర్ని కూడా కలిసాము. వాళ్ళు చెప్పిందంటే కలెక్టర్ నుంచి అక్కడ సర్వే డిపార్ట్మెంట్ పంపించాము, మీ అప్లికేషన్స్ అన్నీ అక్కడ పోయి చూసుకోమని చెప్పారు. అక్కడ పోయి చూసాము, అక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పారు. అయిపోయిందని చెప్పి అక్కడ పోతే, సార్ మీరు రావలేదు, మీ పెద్దవాళ్ళు మీరు రావలేదు, మీ మెంబర్స్ని పంపించమని చెప్పారు. అక్కడ మా మెంబర్స్ పోయినప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కేశారు. నేను రాకుండా మా మెంబర్స్ పోయినప్పుడు వాళ్ళు వెనక్కేశారు అనమాట. సో అది మంచి పని కాదు. ఇస్తామని చెప్పినట్టుగా కలెక్టర్ గారు ఇస్తామని చెప్పినట్టుగా ఇప్పుడు 3 కలెక్టర్లు మారారు.
నాతో చెప్పిన కలెక్టర్ లేరు. సో ఈ మిగతా వచ్చిన వాళ్ళు దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారనమాట. అలా కాకుండా మీరు కష్టపడి బాటల్లో ఇండస్ట్రీలో బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ ఇలాగా పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు మేము పనిచేసి దేశం కోసం కష్టపడి పనిచేసి ఇక్కడికి వచ్చాక మేము అడిగేది ఇండ్ల స్థలం ఇవ్వమంటున్నాం. అంతకన్నా ఎక్కువ అడగలేదు. ఇండ్ల స్థలం ఇస్తే మా పిల్లకాయలకి ఏదైనా మంచిగా జిల్లాలో స్థిరపడి వాళ్ళు ఏదైనా మంచిగా చదువుకొని ఉద్యోగం వచ్చి బతుకుతారని చెప్పి ఆ విధంగా మేము బతుకులాడామన్నమాట. ఆ విధంగా మేము ఇప్పుడు అడగబోయేది కూడా అదే, మా డిమాండ్స్ కూడా అదే. మాకు స్థిరంగా ఉండేది ఒక ఇల్లు ఇవ్వమని చెప్తున్నాం. వీళ్ళే ఉంటే స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమైనా ఉద్యోగాలు ఉంటే మా పిల్లలకి ఇస్తే కూడా మా పిల్లలు కూడా స్టాండర్డ్గా ఉండి వాళ్ళు బతుకుతారు, వాళ్ళు చేస్తారు. ఇందుకన్నా మేము చెప్పేది ఏమీ లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కలెక్టర్ గారు మా ఇంట్లో దయ ఉంచి పారామిలిటరీ ఫోర్సెస్ మీద దయ ఉంచి ఎలా ఇళ్ళ స్థలాలు మాకు అలాట్ చేయాలా. మా పిల్లల చదువు గురించి మేము చాలా బాధపడుతున్నాం. దీంట్లో మాకు ఎక్కువ సహాయం చేస్తే మేము మీకు మా జీవితాంతం రుణపడి ఉంటాం. అంతే. అందరికీ నమస్కారం. నేను నెల్లూరు జిల్లా సిఏపిఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా మేము ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మేము ఎన్నో ప్రయాసాలు కూర్చి మేము ఉద్యోగాలు చేసి వచ్చి కనీసం ఇళ్ళు కానీ సంపాదించుకోలేక, మాకు ఆర్థిక స్తోమత లేక పిల్లలను చదివించుకోవడానికి మేము ముఖ్యంగా 10 సంవత్సరాల పైన అయిపోయింది. మాకు ఒక ఆఫీస్ లేదు మీటింగ్ పెట్టుకోవడానికి. మేము ఎక్కడన్నా వేరే వాటిని రెంట్కి తీసుకొని నడిపించుకోవాల్సి వస్తుంది. నేను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి చేతులు జోడించి విన్నవించుకునేది ఏమిటంటే, మాకు 2 సెంట్లు స్థలము కేటాయించవలసిందిగా ఆఫీసు నిర్మాణం కొరకు, అలాగే మరియు ఇళ్ల కోసం ల్యాండ్ కేటాయించవలసిందిగా కోరుతున్నాను. దానివల్ల మేము చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకు మాకు అది సాకారం కాలేదు. అలాగే మాకు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఏమిటంటే, ఎలాగైతే డిఫెన్స్ వారికి, మిలిటరీ వారికి బోర్డులు ఉన్నాయో అలాగే మాకు కూడా పారామిలిటరీకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా బోర్డులు ఏర్పాటు చేసి మాకు కూడా వారి యొక్క ఏ విధంగా ఫెసిలిటీస్ ఇస్తారో అలాగే మాకు కూడా ఇవ్వవలసిందిగా వారికి మా అసోసియేషన్ తరఫున అందరి తరఫున చేతులు జోడించి నమస్కరించి విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క 2 డిమాండ్లు మాకు తీర్చవలసిందిగా గవర్నమెంట్ని మరియు ఇక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని మాకు ఆఫీస్కి గురించి స్థలం ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.